దానిలో ఉన్న నత్రజనిని తీసుకొని ఇందులో ఫిక్సేషన్ చేస్తుంది, అంటే గ్రహించి మొక్కలకు అందిస్తుంది. దాని ద్వారా మీరు ఎక్కువ పెట్టుబడులు కానీ ఏదైనా ఫర్టిలైజర్స్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. సో దీనికి బాగా పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని పొలంలో వేసుకున్నట్లయితే మీకు దిగుబడి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీరు ఎరువుల పైన ఎక్కువ యూజ్ చేయడం కానీ అలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని మనం ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గోళం, సిమెంట్ గోళం లేదంటే రింగ్ లాంటివి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో నల్ల మట్టి లేదా ఎర్ర మట్టి 50% నింపి దీంట్లో పేడను కలిపి ఇందులో వేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ అజొల్లాని వేసినట్లయితే మనము ఒక వారం నుంచి 10 రోజులు చూసుకున్నట్లయితే మొత్తం అజొల్లా మనకి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది తీసుకెళ్ళి మనము వరి నాటుతున్నప్పుడు 15 నుంచి 30 రోజుల మధ్యలో మనం వరిలో వేసుకున్నట్లయితే అది నత్రజనిని గ్రహించి ఇది కుళ్ళిపోయి నత్రజనిని గ్రహించి మనకు నత్రజనిని అందిస్తుంది. అంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచుకోవచ్చు. దానివల్ల మనం పశువుల ఎరువులనే పాడి పంటల్లోనే కాకుండా ఇంకా పశువులకి, గేదెలకి, మేకలకి వాటిలో కూడా మనం యూజ్ చేయొచ్చు. దాంట్లో ఎరువులుగా వాడితే ఏంటంటే వాటి ఆరోగ్యం బలపడుతుంది. 15 to 20% ఆఫ్ వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అనేది, పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఎందుకు ఇదంతా సూర్యాపేట డిస్టిక్లో ఎక్కువగా ప్యాడీలో సాగు చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా దీన్ని పాటించి మనం ఎక్కువ పొందొచ్చు అనే విషయం ద్వారా మేమందరం పాటిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఏం లేదు, మన పాడవ పొలంలో వీటిలో ఉంటుంది కదా, దీన్ని మనం సపరేట్గా మనం సాదుకోవాలి. దానికి మనం యూరియా ఉంది కదా, అది పరిస్థితి నార్మల్ ఫస్ట్ నార్మల్ దిగి తర్వాత